నా వంతు ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను మేడం. ఈ కేసు గురించి మీరు చెప్పినప్పటి నుంచి ఇలాంటి చాలా కేసులను నేను స్టడీ చేశాను. ఆ కేసులన్నిట్లోనూ మొదటి భార్యకే న్యాయం జరిగింది. అలా జరగలేదంటే భర్తకి శిక్ష పడింది. మన ఇండియన్ లా ప్రకారం మొదటి భార్య బ్రతుకుండగా రెండో పెళ్లి చేసుకోవడం నేరం. భార్యలిద్దరూ కలిసి బతుకుదామని నిర్ణయం తీసుకుంటే ఓకే గాని ఇద్దరూ ఒప్పుకోకపోతే మాత్రం రాజుకి శిక్ష పడే అవకాశం ఉంది. రూపా, ఈ సమస్య నుంచి బయటపడాలంటే సూర్యకి నిజం తెలియాలి. సూర్యకి నిజం తెలిస్తే అసలు కోర్టులో నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ అవకాశం దాటి వచ్చేసామమ్మా. నిజం చెప్పినా నాన్న నమ్మే పరిస్థితుల్లో లేరు. కోమలినే రూప అని గట్టిగా నమ్ముతున్నారు నాన్న. అటు చూడమ్మా, ఇప్పటికీ కూడా ఆ కోమలికే సపోర్ట్ గా ఉన్నారు. అమ్మా రూపా, నువ్వేం భయపడకమ్మా. ఎవరు ఎన్ని చెప్పినా రాజు మొదటి భార్యవి నువ్వే. అది కాదనే ధైర్యం ఎవ్వరికీ లేదు. అన్నిటికీ మించి నీ వెనక నేనున్నాను. నువ్వు కోరిందేది నేను ఇవ్వలేకపోయానమ్మా. కాని ఇప్పుడు నీ రాజుని, నీ బంటిని నీకు అప్పగించి తీరుతాను. దాని గురించి కోర్టులోనే కాదు, ఆ దేవుడితోనైనా ఫైట్ చేస్తాను. నిన్ను గెలిపిస్తానమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. లాయర్ గారు, ఇప్పుడు ఇచ్చిన ఆధారాలు సరిపోతాయి, ఇంకేమైనా ఇవ్వాలా? ఎప్పటి వరకు ఇచ్చినవి చాలు సార్. ఈ కేసు మనం చాలా ఈజీగా గెలిచేయచ్చు. వెరీ గుడ్. పదండి. చూసావా అమ్మా, నాన్న ఎంత మొండిగా ఆ కోమల్ని నమ్ముతున్నారు. ఈ విషయంలో నేను నోరు తెరవకూడదని నా చేత ఒట్టించుకుని నా నోరు నొక్కేశారమ్మా. నేను నాన్నకు అడ్డు చెప్పలేను. అడ్డు చెప్పకపోతే నీ రాజు నీకు దక్కడు కదా రూపా. అడ్డు చెప్పి నాన్నని కోల్పోలేను కదమ్మా. అలా అని రాజు లేకుండా నేను బ్రతకలేనమ్మా. అమ్మాయి గారు, మీరేం కంగారు పడకండి. నిజం గెలుస్తుందనే మనం కోర్టు దాకా వచ్చాం. అదే నమ్మకంతో ముందుకెళ్దాం. ఆ దేవుడే మనకు తోడుగా ఉంటాడు. హలో మేడం. హలో, అశోక్ ఏమైనా తిన్నాడా? లేదు మేడం. ఎంతగా అడుగుతున్నా నన్ను విడిచిపెట్టండి విడిచిపెట్టండి అని గింజుకుంటున్నాడు గాని ఏం పెట్టినా తినట్లేదు మేడం. ఏదో ఒకటి చేసి తినిపించడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ జ్యూస్ అయినా తాగిపించండి. అలాగే మేడం. అశోక్ తో రూడ్ గా బిహేవ్ చేయకండి. ఇంకో 2 గంటలు స్మూత్ గా డీల్ చేయండి. ఆ తర్వాత నేను వచ్చేస్తాను. అలాగే మేడం. ఏమైనా తినిపించడానికి ట్రై చేస్తాం. అశోక్ ఏమన్నా మీరు మాత్రం తననేమనొద్దు. మీరు తననేమైనా అన్నారని తెలిసిందో బాగుండదు, చెప్తున్నా. అలాగే మేడం. రే, విజయాంబిక మేడం ఏమో వాడికేం పెట్టొద్దంటారు. కోమలి మేడం ఏమో వాడికేమైనా పెట్టండి అంటారు. రే, మనకి బాసు విజయాంబిక మేడం. ఆవిడ చెప్పినట్టే చేద్దాం. నువ్వు ముందు మొక్కేరా. కోమలి అశోక్ గురించి మాట్లాడుతుంది అంటే ఆ రౌడీతో మాట్లాడుతుంటుంది. కోమలి ఫోన్ ట్రేస్ అవుట్ చేస్తే ఆ లొకేషన్ పట్టుకోవచ్చు. అర్జెంటుగా ఒక లొకేషన్ ట్రేస్ చేయాలి. చెప్పు రాజు. నేను ఒక ఫోన్ నంబర్ చెప్తాను. ఆ నంబర్ ఇప్పుడు ఒక నంబర్తో కాంటాక్ట్ అయింది.
అవతల నంబర్ లొకేషన్ నాకు కావాలి ఇప్పుడే. ఓకే, ఇప్పుడే ట్రేస్ అవుట్ చేస్తాను. ఆ తల్లే చెప్తుంది ఈ అమ్మాయి తన బిడ్డ కాదు అని. అంతకన్నా ఆధారం ఏముంటుంది యువర్ ఆనర్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. వీళ్ళిద్దరూ కవల పిల్లలు అని చెప్పిందే ఆ తల్లి. చెప్పలేదేమో చెప్పమనండి. ఈవిడి గారు తన రెండో కూతురు రుక్మిణిని పక్కన పెట్టుకొని రూపకి కుటుంబానికి 20 ఏళ్లు దూరంగా ఉన్నారు యువర్ ఆనర్. రెండో కూతురి మీదున్న ప్రేమతో మొదటి కూతురికి అన్యాయం చెయ్యాలని ఈ నాటకానికి తెరలేపారు యువర్ ఆనర్. నా క్లయింట్ వాళ్ళ సంతానం కాదని, తనొక అనాథని ఏవేవో పిచ్చి కథలు చెప్పడం మొదలుపెట్టారు. ఆ పిచ్చి కథలే కోర్టులోనూ చెప్పి భర్తని బిడ్డని దూరం చేసి నా క్లయింట్ని నిజంగానే పిచ్చిదాని చేయాలని చూస్తున్నారు యువర్ ఆనర్. ఇంతకీ వీళ్ళిద్దరినీ పెళ్లి చేసుకున్న అతను ఎక్కడున్నాడు?